ప్రైజ్ అలాడ్. మనం దేవుని పనిలో ఉండగా ఈ యొక్క లోకంలో పోరాడుతున్నాం కదా. దేవుని పని చేస్తుండగా ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, అపవాది శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనం మేలు చేస్తూ ఉండాలి. మనం మేలు చేయటందు అలేక ఎప్పుడు కూడా వెనుతిరుగగా ఉండాలి అని చెప్పి. అది ఎక్కడైనా దేవుని పని విషయమే మనం చేసే మేళలను దేవుడు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు. దానికి తగిన ఫలితం కూడా దేవుడు దయచేస్తానంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. అవి మీ ఇంట్లో కానీ, బయట సమాజంలో కానీ, చర్చెస్లో కానీ, సంఘాల్లో కానీ, ఎటువంటి సందర్భాలలో అయినా, ఎలాంటి ప్రదేశాల్లో అయినా దేవుని పని విషయంలో మీకు అవాంతరాలు ఎదురవుతున్నాయి, ఆటంకాలు ఎదురవుతున్నాయి, అపవాది శోధన ఎదురవుతుందంటే దాని విషయంలో మీరు మేలు చేయటం తగ్గిపోతారనే అపవాది తంత్రం. ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే అపవాది యొక్క తంత్రాలను మనం గమనిస్తూ దేవుని విషయంలో మనం మేలు చేయటం విసుకక దేవుని పనిలోనే ముందుకు సాగుతూ ఉండాలి. దేవుడు వాక్యం ఇలానే సెలవిస్తుంది. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మనము మేలు చేయటం విసుకక ఎందుము, మనము అలేక మేలు చేసేతమేని తగిన కాలమందు పంట కోతుము. సరే, ఎంత చక్కని వాక్యము. దేవుడు సమస్తాన్ని గమనిస్తున్నాడు కాబట్టి ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు మేలు చేయటం విసుకకు. ఎన్ని అవంతరాలు వచ్చినా ఏ రూపంలో అయినా కానీ అపవాది వస్తూనే ఉంటాడు. ఆ విషయంలో నువ్వు మేలు చేసేవాడివి నీ మేలు చేయక, అంటే నువ్వు చేసే దేవుని పనిలో తగ్గిపోక, ప్రతిదానికి కూడా నువ్వు ఇప్పుడైతే ఎలాగైతే ఉన్నావో అటు రీతిగానే దేవుడి విషయంలో మాత్రం అల్లు పెరగక, విసుకక, అలయక మేలు చేస్తూనే ఉండు. తగిన కాలమందు నీ యొక్క పంటను నేను నీకు చేతికిస్తాను, సమృద్ధిగా నీ యొక్క జీవనాన్ని సాగించు అన్న రీతిగా దేవుడి చక్కని వాక్యాన్ని సెలవిస్తున్నాడు. మరొకసారి మీరు అందరూ గమనిస్తారు కదా, ఎటువంటి ఆటంకం వచ్చినను దేవుడి పనిలో మాత్రం వెనుతిరగకు, అల్లు పెరగకు. అల్లు పెరిగిన యోధుని వలె దేవుని పని విషయమే ఆయన రాజ్య విస్తరణకై పని చేస్తూనే ఉంది. థ్యాంక్ యూ.